ఎస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీనివల్ల సిమెంట్ సంబంధించి మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున ఇది దోహదపడుతుంది. మీ అందరికి తెలిసింది, ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారుతాం, సిటీ స్టేట్ గా. అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మూసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి RRR కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని, వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి. ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీన్ని డిస్ప్లే కూడా సీరియస్ గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి 2 వీలర్స్ కానీ, లేకపోతే మిడ్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో. సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా ఉన్నాం, డిస్ప్లే చేస్తున్నారు, తగ్గుతుంది, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దయచేసి తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి, సేల్స్ తో పాటు ప్రజలకు కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మీకు దీన్ని అమలు చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి ఈ ఐటీసీ వల్ల చాలా మందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది, కొంత రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతూ ఉంది. జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళకేమో ఉపయోగపడతా ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే రకంగా చేసేవాళ్ళ వల్ల జెన్యున్ గా చేసే వాళ్ళకు కూడా నష్టం జరుగుతాం. అట్లాగే రాష్ట్రాలకి